పరిచ్ఛేదములు అంటే కాల పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము లేనటువంటి వాడు. కాల పరిచ్ఛేదము అంటే మనం చూడండి, ఈనాడు ఇక్కడ ఉన్నాము అంటే మరొక చోట ఉండము. అంటే హైదరాబాద్లో ఉన్నాము అంటే వేరొక చోట రాజమండ్రిలో లేము అన్నటువంటి అర్థం. కానీ పెరుమాళ్ళు అంతటా వ్యాపించినటువంటి వాడు. ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు. అది దేశ పరిచ్ఛేదం. ఒక దేశంలో ఉంటే మరొక దేశంలో లేకుండా ఉండడాన్ని దేశ పరిచ్ఛేదనము అంటారు. ఆ దేశ పరిచ్ఛేదనము లేనటువంటి వాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. కాల పరిచ్ఛేదము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతటికో అన్నిటిలో కూడా తాను ఉండేటటువంటి వాడు. ఒక 50 సంవత్సరాల క్రిందకో 100 సంవత్సరాల క్రిందకో మనం వెళితే ఆ కాలంలో మనం లేము, కానీ ఇప్పుడు ఉన్నాం. మళ్ళీ ముందు 100 సంవత్సరాల ముందుకు వెళితే అప్పుడు మనం ఉండం. కానీ పెరుమాళ్ళు ఎప్పుడూ ఉండేటటువంటి వారు. అలా కాల పరిచ్ఛేదనము లేనటువంటి వారు. వస్తు పరిచ్ఛేదనము అంటే ఈ వస్తువులో ఉన్నాడు ఆ వస్తువులో లేడు అనేటటువంటి భేదం లేకుండా అన్నిటిలో ఉన్నటువంటి వాడు, అన్నిటినీ తన వశంగా చేసుకున్నటువంటి వాడు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఇంతటిది అని పరిచ్ఛేదించడానికి వీలు లేనటువంటి వాడు, అంతటా తన వైభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు.